యేసుక్రీస్తు ప్రభువారు వెన్ పీపుల్ వర్ ఇరిటేటింగ్ హిమ్, వెన్ పీపుల్ వర్ పోకింగ్ హిమ్, ఆయనతో ఏదో ఒకటి చెప్పించాలని ఆయనను ఇబ్బంది పెట్టిన వారు చాలామంది ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇవ్వలేదు. 5 విషయాలు ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో ఉన్న భాగంలో మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా, నేరము ఆయన మీద మోపబడిన ఆయన ప్రత్యుత్తరము ఇవ్వలేదు. అసలు ఆయనలో నేరమే లేదు, ఆయనలో దోషమే లేదు. నేరం ఆయన మీద మోపడానికి ఆస్కారమే లేదు. బికాజ్ హీ ఈజ్ ద బ్లేమ్లెస్ వన్, హీ ఈజ్ ద హోలీ వన్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాల్ చేస్తే ఎవరు స్థాపించలేకపోయారే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఇవ్వలేదు. 13వ వచనం, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి, ఇంత వాక్శక్తి కలిగిన యేసు ప్రభు, వెన్ హీ హ్యాస్ ఆల్ ద వ్యాలిడ్ పాయింట్స్, వై ఈజ్ హీ సైలెంట్? ఆశ్చర్యం అనిపించిందంట. ఎందుకంటే పిలాతు భార్య చెప్పింది, ఈయన నీతిమంతుడు, నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దయ్యా. పిలాతుకు కూడా తెలుసండి, కానీ ఆయన అధికారిక స్థానంలో ఉన్నాడు కాబట్టి క్రౌడ్ ఏం చెప్తుందో వారిని సంతోషపరచడానికి ఆయన తప్పని పరిస్థితుల్లో యేసయ్యకు శిలువ మరణాన్ని విధించాడు. కానీ పిలాతుకు కూడా తెలుసు ఆయనలో ఏ నేరమో లేదని. పిలాతు ఏదో ఒకటి చెప్పించాలని యేసయ్యతో ప్రయత్నం చేస్తున్నా యేసయ్య యొక్క మౌనాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపడ్డాడు. అంటే అర్థం ఏంటంటే యేసయ్య అక్కడ కూడా ఏం కనుపరిచారంటే ఆయన యొక్క సహనాన్ని. రెండవదిగా చూసినట్లయితే 40వ వచనం చూడండి, 39వ వచనం నుండి, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను, దే వర్ మాకింగ్ ఎట్ హిమ్, ఆయనను దూషిస్తూ ఉన్నారు. దూషణ మాటలు పలుకుతూ ఉన్నా చాలా సైలెంట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు.